అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్తనైతే వినిపించిందండి మన కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన డబ్బులనైతే విడుదల చేయడానికి డేట్నైతే ఫిక్స్ చేయడం జరిగిందండి. ఈ డేట్ ఎప్పుడు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో చూద్దాము. అంతేకాకుండా మనకు ఈ క్రాప్ లేదా ఈ పంటలో మీ పేర్లను లిస్టుని చూసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పేరు నమోదు చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన వివరాలను మీరు ఎలా చెక్ చేసుకోవాలి, దానికి సంబంధించి ఏ వెబ్సైట్ మీరు వెళ్ళాలి, ఇలాంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 13,500 రూపాయలు ఇచ్చేవాళ్ళండి. అయితే అన్నదాత సుఖీభావ పథకం 20,000 రూపాయలు చేసి 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. అలాగే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. మొత్తం దాదాపుగా 46 లక్షల మంది రైతన్నలైతే ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 1వ విడత 2వ విడత డబ్బులనైతే పొందారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత డబ్బులు, అలాగే అన్నదాత సుఖీభావకు సంబంధించిన 3వ విడత డబ్బులు రెండూ కలిపి 6,000 రూపాయలు అయితే రావడం జరుగుతుందండి. ఈ 6,000 రూపాయలు అతి త్వరలో రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి. మొదటి ఇన్స్టాల్మెంట్ అన్నదాత సుఖీభావకు సంబంధించి ఆగస్టు నెలలో విడుదల చేశారు. రెండవ ఇన్స్టాల్మెంట్ నవంబర్ 2025లో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 3వ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి నెలలో అయితే విడుదల చేయబోతున్నారండి. ఫిబ్రవరి నెల మొదటి వారంలో అన్నదాత సుఖీభవ విడుదల చేస్తామని చెప్పేసి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. తాజాగా కౌలు రైతులకు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ ఇన్స్టాల్మెంట్లోనే ఇవ్వడం జరుగుతుందా లేదా 23వ ఇన్స్టాల్మెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుందా అనేది మనము వేచి ఉండి చూడాల్సి ఉందండి. అయితే అన్నదాత సుఖీభవకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ అనేది ప్రతి రైతు పూర్తి చేసి ఉండాలండి. ఈకేవైసీని మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళినట్టయితే అక్కడ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవచ్చు. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయిన రైతులకు మాత్రమే డబ్బులు అనేవి పడడం జరుగుతుందండి. అంతేకాకుండా వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకొని ఉండాలి. మీ పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న రైతు పేరు, అలాగే ఆధార్ కార్డులో ఉన్న రైతు పేరు రెండు అనుసంధానం చేస్తారు. ఇలా అనుసంధానం చేసినప్పుడు రెండు పేర్లు ఒకటే ఈ మ్యాచ్ కావాలండి. అలా మ్యాచ్ అయితే మాత్రమే మీకు ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుందండి. ఇక కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే ఇస్తున్నారు. ఈ పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఏవైనా అవకతవకలు ఉన్నట్టయితే మీరు వెంటనే మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు మీ పేరునైతే సరిచూడడం జరుగుతుంది. ఇది వెంటనే చేసుకోండి, లేదా మీకు అన్నదాత సుఖీభవ 3వ విడత డబ్బులు అయితే పడడం జరగదు. కాబట్టి మీరు ఖచ్చితంగా చేసుకోండి. దీన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు దీన్ని అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అన్నదాత సుఖీభవకు సంబంధించి ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పేర్లనైతే నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి. సామాన్యంగా రబీ సీజన్ వచ్చేసి అక్టోబర్ నుంచి మార్చి లేదా ఏప్రిల్ వరకు ఉంటుంది. రైతన్నలందరూ ఈ రబీ సీజన్కి సంబంధించి మీ పంట యొక్క వివరాలను ఈ పంట లేదా ఈ క్రాప్లో అప్డేట్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. రైతులు ఈ పంట లేదా ఈ క్రాప్లో తమ వివరాలను తమ స్మార్ట్ ఫోన్ ద్వారానే తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. డిస్క్రిప్షన్లో ఉన్న ఈ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు వెబ్సైట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. వెబ్సైట్లో మీరు మీ వివరాలను ఇచ్చినట్టయితే అక్కడ మీరు మీ పేర్లు, తర్వాత మీరు ఏ పంట సాగు చేస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు, ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ డేటా మొత్తం మీకు కనబడుతుందండి. దాన్ని మీరు అయితే సరిచూసుకోవచ్చు ఒకసారి. ఆంధ్ర ప్రభుత్వం ప్రతి సాగు భూమిని జియో ట్యాగింగ్ ద్వారా ఏ రైతులు ఏ పంటను సాగు చేస్తున్నారో స్పష్టమైన గణాంకాలను సేకరిస్తోందండి. రైతులు ఈ పంట యాప్ ద్వారా తమ వివరాలను సరిచూసుకోవడం వల్ల పొరపాటు జరిగే అవకాశం ఉండదు. ఈ రబీ సీజన్లో వరి, వేరుశనగ, మిర్చి వంటి పంటలకు ఎరువుల పంపిణీకి ఈ పంటలో రైతుల దగ్గర నుంచి సేకరించిన డేటా ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఈ డేటాతో సాగుదారుల వివరాలు, భూమి సర్వే నంబరు, సాగు చేస్తున్న విస్తీర్ణం వంటి అంశాలను నిశితంగా పరిశీలిస్తారు అధికారులు. తద్వారా వాస్తవ సాగుదారులను గుర్తించి ప్రభుత్వ సబ్సిడీలు అయితే అందజేయడం జరుగుతుందండి. ఈ పంట లేదా ఈ క్రాప్ రిజిస్ట్రేషన్లో 3 దశలు ఉంటాయి. మొదటగా క్షేత్రస్థాయి సందర్శన ఉంటుంది. ఫీల్డ్ విజిట్ అంటారండి దీన్ని. రైతుల భూమి యొక్క
ప్రదేశానికే అధికారులు చేరుకోవడం జరుగుతుంది. క్షేత్రస్థాయి ప్రదర్శనలో గ్రామ సచివాలయ పరిధిలోని ఆర్ఎస్కే సహాయకుడు పొలానికి వచ్చే ముందు రైతుకు ఎస్ఎంఎస్ పంపిస్తారండి. మెసేజ్ అయితే పంపించడం జరుగుతుంది. రైతు పొలానికి పలానా రోజునైతే వస్తాము అని చెప్పేసి రైతు సేవా కేంద్రాల్లో నుంచి సహాయకులు ఉంటారు కదండి, ఆ సహాయకులు మీకు మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఈ మెసేజ్ ద్వారా మీరు ఆ రైతులు అందుబాటులో ఉండొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ స్థాయి వచ్చేసి ఫోటో క్యాప్చరింగ్ అండి. ఫోటో క్యాప్చరింగ్లో సాగు చేస్తున్న పంటను కలిసి రైతు ఫోటోను యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది జియో కోఆర్డినేట్స్లో అనుసంధానం చేయబడి ఉంటుందన్నమాట. అంటే మీ ఫోటోని పంటతో పాటుగా తీయడం జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు లైవ్లో మీ పంట ఇది అని యాప్లో డేటాను అయితే ఎక్కించడం జరుగుతుందండి. చివరిగా వచ్చేసి ఈకేవైసీ ప్రక్రియ అయితే జరుగుతుందన్నమాట. రైతు యొక్క వేలిముద్రలు కానీ ఐరిస్ అంటే కంటి యొక్క గుర్తులు కానీ తీసుకొని ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఇలా 3 దశల్లో ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లనైతే మీ డేటాను అయితే నమోదు చేయడం జరుగుతుందండి. రైతులు తమ పంట వివరాలను మరియు సాగు ధృవీకరణ పత్రాలను డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ని అయితే అందుబాటులో ఉంచిందండి. ఈ వెబ్సైట్ ద్వారా మీ స్టేటస్ను మీ స్మార్ట్ ఫోన్లోనే తనిఖీ చేసుకోవచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసి మీరు మీ డేటాను అయితే చెక్ చేసుకోండి ఒకసారి. ఈ పంట నమోదు కోసం డేటా సేకరణ మాత్రమే కాదు, ఇది రైతుల ఆర్థిక భవిష్యత్తుకు భరోసా అండి. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి ఆర్థిక సహాయం, అన్నదాత సుఖీభవ కానీ, ఉచిత పంట బీమా కానీ, వడ్డీ లేని రుణాలు కానీ, ఇలాంటి అన్నిటికీ ఈ డేటా అవసరం ఉంటుందండి. వివరాల కోసం మీరు కింద ఉన్న లింక్ని అయితే క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని అక్కడ మీ డిస్టిక్ పేరు అంటే జిల్లా పేరుని, తర్వాత రబీ 2026 అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ నంబర్ ఇచ్చినట్లయితే మీ పూర్తి వివరాలను, మీ డేటా మొత్తం అక్కడ కనబడుతుంది. మీరు ఏవైతే వ్యవసాయ సహాయకులకు అందించి ఉంటారో ఆ డేటా మొత్తం కనబడుతుందండి. ఆ డేటాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే చాలామంది రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటంటే ఎస్ఎంఎస్ రాకపోవడం అండి. ఈ ఎస్ఎంఎస్ రాకపోయినప్పుడు ఆధార్ అథెంటిఫికేషన్ కూడా ఫెయిల్ కావడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో గ్రామీణ వ్యవసాయ సహాయకుల్ని కలవండి. అంటే రైతు సేవా కేంద్రాల్లో అధికారులు కలిసినట్టయితే మీకు వాళ్ళు కావాల్సిన పత్రాలు అడుగుతారు. ఆ పత్రాల ద్వారా మీరు ఆఫ్లైన్లో కూడా అప్లోడ్ అయితే చేసుకోవచ్చండి. ఇదండి మనకు అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు ఈ పంట లేదా ఈ క్రాప్కి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు ఖచ్చితంగా ఈ రబీ సీజన్లో అయితే అప్లోడ్ చేసుకోండి మీరు వ్యవసాయ సహాయకుల ద్వారా. ఇక అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే పడబోతున్నాయి. రైతన్నలందరూ ఈ విషయాన్ని గుర్తించి మీరు దానికి సంబంధించిన ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ను ఒకసారి అయితే సరిచూసుకోండి. ఇదండి లేటెస్ట్ సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.